హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త మౌనిక వెరైటీస్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ కూడా ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలండి. ఇంకొక పేరు వచ్చేసి వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు స్వామివారి దర్శనం మేము ఎక్కడికి వెళ్ళాము, ఎలా చేసుకున్నాము అనేది ఈ వీడియోలో అనేది షేర్ చేయబోతున్నాను. ఇంకా చాలామంది పెద్దవాళ్ళు వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, ఇలా స్వామివారిని దర్శనం చేసుకోండి. ఈరోజైతే మేము వచ్చేసి మహబూబాబాద్లో ఉంటాం కదా, అక్కడ ఉన్నటువంటి వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే మేము వచ్చాము. ఇదంతా కూడా కొంచెం ఎర్లీ మార్నింగ్ జరిగినటువంటి వీడియో అండి. చాలా వేల మంది భక్తులతోటైతే దర్శనానికైతే వస్తుంటారు. ప్రతి ఆలయం కూడా ఈరోజు ఉత్తర ద్వార దర్శనానికైతే దర్శనం చేసుకోవడానికి తరలి వస్తూ ఉంటారు. ఒక్క ఊరే కాదండి, ప్రతి ఊరిలో ప్రతి టెంపుల్లో కూడా స్వామివారి దర్శనం కోసం వస్తుంటారండి. అయితే మేము ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళలేదండి, పిల్లలు చలికి ఇబ్బంది పడతారనేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాతకి దర్శనంకి అయితే వెళ్ళాము మేము. ఇప్పుడు అంతా కూడా అయ్యప్పల సీజన్ కాబట్టి అయ్యప్పలు కూడా చాలామంది ఉంటారండి. చూడండి, క్యూ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో మీరే గమనించారు కదా. ఇక మార్నింగే ఎక్కువగా ఉంటారండి. ఇంక కొంచెం టైం దాటినట్టయితే జనాభా అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. మేము వచ్చేసరికి ఇలా 9:30 అయితే అయిందండి. చూడండి ఎంత అలంకరణ చేశారో, చాలా చక్కగా పందిరి వేశారు. ఇక్కడ స్వామివారు అయితే మనకి ఉత్తర ద్వార దర్శనాన మనకి దర్శనం అయితే ఇస్తున్నారు. ఈ దర్శనం కోసం అయితే ఆలయాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇంకా భద్రాచలం, తిరుపతి, ఇక్కడ చుట్టుపక్కల ప్లేసెస్ పెద్ద పెద్ద తీర్థయాత్రలకు కూడా వెళ్తుంటారు కదా. ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయం ఆపోజిట్లో వచ్చేసి అయ్యప్ప స్వామి ఆలయం కూడా ఉంటుందండి. దీనికి కొంచెం ముందుగా వెళ్తే శివాలయం కూడా ఉంటుంది. ఆ శివాలయం టెంపుల్ శివరాత్రి నాడు కళ్యాణం చేశారు. ఆ టెంపుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. టెంపుల్ అయితే చాలా పాతది. అండ్ మనకి ఇందాక స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నాం కదా, అది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ స్వామివారు ఉన్నారు కాబట్టి మనకి రిటర్న్ వెళ్ళే దారిలో మనకి ఇప్పుడు ఎంట్రన్స్ అనేది పెట్టారు. ధ్వజస్తంభం స్టార్టింగ్లో ఉంటుంది. ఇలా ఆ ధ్వజస్తంభం చుట్టూ పూల అలంకరణ అండ్ టెంపుల్ చుట్టూ కూడా పూల అలంకరణతోటి అలా చక్కగా వైభవపేతంగా చేశారండి. ఇంకా ఈ ఆలయం ఈ ధనుర్మాసం నెల మొత్తం కూడా మార్నింగు పూజలు ఉంటాయండి. భక్తులందరూ కూడా హారతులు తీసుకొచ్చి స్వామివారికి హారతులు ఇస్తూ ఉంటారనమాట. ఇలా ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భాన స్వామివారు మనకి ఉత్తర ద్వార దర్శనం అయితే ఇస్తున్నారు కదా. ఇక్కడ విగ్రహాలు పెట్టేసి అక్కడ స్వామివారికి అర్చన చేయించుకుంటున్నారు అందరు కూడా. ఇక ఈ చుట్టూ మనం చూద్దాం, టెంపుల్ చుట్టూ కూడా ఇక్కడ వచ్చేసి కృష్ణ భగవానుడు ఇక్కడ స్వామివారి దగ్గర పసుపు కుంకుమ వేసేసి అలా దర్శనం చేసుకున్నాము. ఇక ఈ టెంపుల్ చుట్టూ మనం వెళ్తున్నామండి. ఇదంతా కూడా టెంపుల్ చుట్టూ అన్నమాట. ఈ టెంపుల్ చుట్టూ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి తులసి చెట్టు కూడా ఉంటుందండి, చాలా పెద్దగా ఉంటుంది. ఇక ఆ తులసి చెట్టు దగ్గర కూడా దర్శనం చేసుకొని ఇక అలానే మనం వెళ్తున్నామన్నమాట. ఇక ఇప్పుడైతే మనం చుట్టూ కూడా తిరిగాము. లెఫ్ట్ సైడ్ వచ్చేసి కళ్యాణ మండపం అండి అది. ఇక చూడండి, టెంపుల్ మన కిందాక అర్చన చేస్తున్నారు అయ్యగారు వారు అని చెప్పాను కదా, అదనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే మనకి మెయిన్ స్వామివారి దర్శనం ఇస్తారు. ఇక్కడ చాలామంది అయితే ఉన్నారండి. ప్రెజెంట్ అయితే కొంచెం ఎర్లీ మార్నింగ్ రాలేని వారు ఉంటారు కాబట్టి లేటుగా వస్తారు నాలాగా. అవును అయిపోయిందా వచ్చేసి
అక్కడైతే దర్శనం చేసుకున్నామండి. ఇక తర్వాతకి వచ్చేసి రామ మందిరంకి వచ్చాము. ఇక్కడ కూడా ఉత్తరధార దర్శనం అయితే ఉంటుంది. ఈ రామ మందిరం కూడా మీరు ఆల్రెడీ మన ఛానల్లో చూసే ఉంటారు. చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ టెంపుల్ వీడియో మొత్తం మీకు షేర్ చేశాను, చూసుకోవచ్చు. ఇక మనం గుడి ఆవరణం చుట్టూ తిరుగుతుంటే ఇక్కడ సైడ్కి వచ్చేసి టెంపుల్ ఎప్పుడు శంకుస్థాపన చేశారంటే ఇది కొత్తగా రీసెంట్గా కట్టినటువంటి టెంపుల్ అండి. అంటే రీసెంట్గా అంటే ఒక 5-6 ఇయర్స్ అవుతుంది. ఇక్కడ ఇచ్చారు కదండి, 2016లో శంకుస్థాపన చేశారండి ఈ టెంపుల్. అయితే ఆ టెంపుల్ చాలా బాగుంటుంది. ఒక 2 ధ్వజస్తంభాలు ఉంటాయండి. టెంపుల్లో ఎప్పుడైనా ఒకటే ఉంటుంది కదా, ఇక్కడ టెంపుల్కి వచ్చేసి 2 ధ్వజస్తంభాలు ఉంటాయండి. ఒక సైడ్ వచ్చేసి రాముల వారికి ధ్వజస్తంభం అండ్ నెక్స్ట్ సైడ్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఒక ధ్వజస్తంభం అనమాట. ఇక్కడైతే ఉత్తరధార దర్శనాన స్వామివారు మనకు దర్శనం ఇస్తున్నారు. అక్కడ అయ్యగారు వారు వచ్చేసి అర్చన చేస్తున్నారండి. ఆలోపు ముందు మనం వినాయకుడిని దర్శనం చేసుకుందాం అనేసి అక్కడికి వచ్చాము. తర్వాతకి ఇటు వచ్చేసి రాముల వారి దర్శనం అలంకరణ చూడండి ఎంత బాగా చేశారో, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చూడండి రాముల వారి దర్శనం. మౌనిక ఇంతేనండి ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తరాధార దర్శనం అయితే మాది అయిపోయింది. మీరు ఎక్కడికి వెళ్ళారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి, ఆల్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. మరో మంచి వీడియో కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెయిటింగ్ ఫర్ అదర్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.